అయితే ఆయన దృష్టి మీరు తెలుసు కదా, ఒక లక్ష్యంతో నడిపించబడుతోంది. అది ఇలా ఉంది అంటే అక్కడ. అంటే ఆయన ఇది ఎందుకు చేస్తున్నారో ఒక ఉద్దేశ్యం ఉంది. మిస్టర్ యష్ బోఫారా ఒక మిషన్‌ను ప్రారంభిస్తున్నారు. అది సాంకేతికతను మించిపోయింది. మేము చూస్తున్న ఆ మించిపోయినది మానవాళిని అభివృద్ధి చేయడమే. ఆయన ఒక వేదికను నిర్మించాలనుకుంటున్నారు. కానీ ఆ వేదిక ఉపయోగం ఏమిటి? ఒక వేదిక అది మార్పును తీసుకురావడమే కాదు. మీరు తెలుసు కదా! ప్రజల జీవితాలను మార్చే వేదిక. కానీ ఇప్పుడు మీరు లోపలికి రావాలనుకుంటే అది మీపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో అది ముఖ్యం కాదు. ఇది వ్యవస్థను నిర్మించడమే. వ్యవస్థను మీరు కోరుకున్న విధంగా పనిచేయనివ్వండి. ఎందుకంటే ఆ వ్యవస్థ ఇప్పటికే ఎన్నో పనులు చేయడానికి రూపొందించబడింది. ఇది పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించడమే. మీకు తెలుసు కదా ఇది. మీరు దీన్ని ఏ కోణంలోనైనా చూడవచ్చు. మీకు తెలుసు కదా వ్యాపారాలు చేయలేని పరిస్థితి. గమనించండి వ్యాపార వాతావరణం ఎంత కష్టంగా ఉందో. వారు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? బయట ఉన్న సాధనాలు, సేవల వల్ల అవి నిజంగా ఖరీదైనవి. కొన్ని వ్యాపారాలు నిలబడలేవు. వారు పెద్ద సంస్థలతో పోటీ చేయలేరు కూడా. ఆ సాధనం ఎక్కడ ఉంది? మనము ఆన్‌లైన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి వ్యాపారం ఆన్‌లైన్‌లో ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆన్‌లైన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడితే ప్రజలు అయోమయానికి లోనవుతారు. నిజం ఏమిటంటే వారు ఎక్కువ మార్కెట్ వాటా పొందాలని కోరుకుంటున్నారు. మీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడం అసాధ్యం. బహుశా మీరు అమ్మేది మీరు మిల్టన్ కీన్స్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎక్కడైనా ఉండవచ్చు. కానీ మీ మార్కెట్ ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. మీకు ఆన్‌లైన్ ప్రెజెన్స్ లేకపోతే మీరు వారిని ఎలా చేరుకుంటారు? మీకు ఆన్‌లైన్ ప్రెజెన్స్ ఇస్తున్న ఆ సాధనాలు, సేవలు పొందడం చవక కాదు. అది చవక కాదు. కానీ ఒక కంపెనీ ఇలా చెబితే ఎలా ఉంటుంది? మీకు ఆన్‌లైన్ ప్రెజెన్స్ కావాలనుకుంటే మేము మీకు ఒక విలువైన సాధనం, అత్యున్నత నాణ్యత గల, భవిష్యత్తుకు అనుగుణంగా ఉండే, చాలా సులభంగా అర్థం అయ్యే సాధనాన్ని అందించగలము. అది మంచి ధరకు, అందరికీ అందుబాటులో ఉండే ధరకు. ఇది ఒకటి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రెజెన్స్ కావాలనుకునే వారికి. వారికి మార్కెట్ ఉన్నవారు, షాపులు, సూపర్ మార్కెట్‌లు ఉన్నవారు, వారు ఇలా అంటారు, మేము నేరుగా ఇంటర్నెట్ స్పేస్‌లోకి వెళ్ళాలి. ఎవరో మాకు ఇది అందించాలి. మీకు సాధనాలు, సేవలు అందించగల కంపెనీ ఉంటే ఎలా ఉంటుంది? అవును, మీకు ఆన్‌లైన్ ప్రెజెన్స్ అవసరం లేదు. బాగుంది. మీరు ఉపయోగించగలదేదైనా ఉందా? ఆ సిస్టమ్ మీకు వెబినార్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తే ఎలా ఉంటుంది? అక్కడ మీరు నిర్వహించవచ్చు. ఉదాహరణకు, మీరు నిపుణులను వెతుకుతున్నారు. మీకు ఒక కంపెనీ ఉంది. మీరు నైపుణ్యాలు ఉన్న వారిని వెతుకుతున్నారు. మీకు అది ఎలా తెలుసు? సరే, మీరు అన్ని సైట్‌లకు వెళ్ళవచ్చు, లింక్డ్ఇన్‌లో చూడవచ్చు, అన్ని సేవలు పొందవచ్చు, కానీ ఇంటర్వ్యూను ఎలా నిర్వహిస్తారు? అయితే నేను గ్లాస్గోలో ఉంటే, మీ కంపెనీ లండన్‌లో ఉంటే, మీరు ఏమనుకుంటారు? మీకు నేను కావాలా? అవును, మీకు ఆ నైపుణ్యం కావాలి. కానీ నిజంగా చెప్పాలంటే, ఆ ట్రాన్స్‌పోర్ట్‌కి నేను డబ్బు ఖర్చు చేస్తే, లండన్‌కి ఇంటర్వ్యూకు మాత్రమే వచ్చి, ఇంటర్వ్యూ బాగా జరగకపోతే, నా డబ్బు పోయింది కదా! కాబట్టి ఇంటర్వ్యూకు మొదటి దశ ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మీరు వాళ్ళు ఇవ్వాలనుకునే ఉద్యోగానికి సరైన వ్యక్తి అని నిర్ధారించుకోవడానికి. ఒకవేళ మీకు అలాంటి టూల్స్ ఇవ్వగలిగే కంపెనీ ఉంటే, అంటే ఆ కమ్యూనికేషన్ టూల్స్ ద్వారా మీరు ప్రపంచం నలుమూలలా ఇంటర్వ్యూలు నిర్వహించగలిగితే, ఎవరైనా ఒక చోట కూర్చుని, ఇంకో చోట పని చేయగలిగితే, మీ ఉద్యోగులతో సమన్వయ సమావేశాలు నిర్వహించగలిగితే ఎలా ఉంటుంది? అది ఒకటి. భవిష్యత్ దృష్టితో రూపొందించిన ఉత్పత్తి, సరైన ధర ఇవన్నీ మీకు అందుతాయి. ఒకవేళ మీకు రిక్రూట్‌మెంట్, మానవ వనరుల టూల్ అది అందుబాటులో ఉండేలా ఇవ్వగలిగే కంపెనీ ఉంటే ఎలా ఉంటుంది? అందుకే చూడండి ప్రజలు ఇవన్నీ చూడాలి. అందుకే అతను అనేక ఉత్పత్తులతో ఆ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మిస్తున్నాడు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినదంతా అందులో ఉంది. అది చిన్న వ్యాపారం కావచ్చు, మధ్యస్థ వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు. మీరు దీన్ని ఉపయోగించవచ్చు. ఇంకా ఏమైనా నాకు వ్యాపారం లేదు అని చెప్పండి. ఈ కంపెనీలో నేను ఉపయోగించగలిగే టూల్ ఏదైనా ఉంటుందా? ఖచ్చితంగా అవును. మిస్టర్ యష్ బోఫారా అందిస్తున్నారు.
మీకు కావాల్సిన దాన్ని కాదు, మీకు అవసరమైన దాన్ని ఆయన నిర్మిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ప్రతిదీ డిజిటల్‌గా మారిన ఈ యుగంలో మీకు అవసరమైన దాన్ని ఆయన అందిస్తున్నారు తెలుసా? అందుకే అదే కారణంగా మిస్టర్ యష్ బోఫరా ఇలా అంటున్నారు, ప్రజలు టూల్స్, సర్వీసులు, సాఫ్ట్‌వేర్ సర్వీసుల కోసం ఎందుకు ఇబ్బంది పడాలి? ఇవన్నీ నిర్మించి అందరికీ అందుబాటులోకి తక్కువ ధరకు ఇవ్వొచ్చు కదా! ఎందుకంటే ప్రపంచం ఆ దిశగా వెళ్తోంది. మనమంతా ఆ దశను దాటి వచ్చాం. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీకి వెళ్ళినా అక్కడ పనిచేసే రోబోట్లు కనిపిస్తాయి. ప్రతిరోజు ప్రజలు కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో మిస్టర్ యష్ బోఫరా ఆధ్వర్యంలో పనిచేసే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటే ఎలా ఉంటుంది? కొన్నిసార్లు ప్రజలు ఆ విషయాన్ని ఆలోచించరు. వాళ్ళు మీకు డబ్బు వచ్చేలా చేసే ఒక ప్లాట్‌ఫారం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కాదు, ఈ కంపెనీలోకి వచ్చే కస్టమర్లలో 70% మంది టూల్స్ మరియు సర్వీసుల కోసం చూస్తారు. ఇది మానవాళికి సహాయం చేసే మరో మార్గం. కాబట్టి ఈ ప్లాట్‌ఫారం మీకు ప్రోత్సాహం ఇవ్వడం, మీరు అభివృద్ధి చెందేందుకు సరసమైన టూల్ అందించడం, మీ వ్యాపారం అభివృద్ధి చెందేందుకు ఒక వేదికను నిర్మించడం గురించి. ఇది మీ వ్యాపారాన్ని తీసేసేందుకు కాదు, కానీ మీ వ్యాపారం అభివృద్ధి చెందేందుకు మద్దతు ఇవ్వడానికే వస్తోంది. అందుకే మిస్టర్ యష్ బోఫరా ఇది చేస్తున్నాడు. మీరు తెలుసుకోండి. ఈ భూమిపై ప్రతి మూలలోనూ అందరికీ సరసమైన సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో. మీకు తెలుసా, కొన్నిసార్లు పోటీ ఉన్నప్పుడు చిన్న కంపెనీ కొంతమంది మాత్రమే పని చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఎప్పుడూ మార్కెట్‌ను హైజాక్ చేస్తారు, ధరను పెంచేస్తారు. ఒక కంపెనీ ఇలా చెబితే ఎలా ఉంటుంది? లేదు, మనం అలా చేయడం మంచిది కాదు అని ధరను తగ్గించాలి. అప్పుడు మీరు చూస్తారు, మిగతా అన్ని కంపెనీలు కూడా ధరలు తగ్గించడం ప్రారంభిస్తాయి. అప్పుడు చాలా మందికి అర్థమవుతుంది, సాఫ్ట్‌వేర్ నిర్మించడం కష్టమైనా దానికి ఖర్చు తక్కువే. మీకు తెలుసా, అందుబాటులో ఉన్న ధరకు ప్రజలకు ఇవ్వకూడదనే కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది అక్కడే ఉంది. వాళ్ళు చేయగలరు, కానీ వాళ్ళు చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే చాలా మంది అక్కడ లేరు. కంపెనీలు లేదా చేయాలనే మనసున్నవారు వాళ్ళు చేయడానికి అక్కడ లేరు. అందుకే అస్ బఫారా లాంటి వ్యక్తి బయటికి వచ్చి, మీకు తెలుసా, నేను ఇది చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు, కంపెనీలు, వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్లకు సహాయం చేయడానికి ఇలాంటి దాన్ని ఇవ్వాలి. తద్వారా వాళ్ళు తమ ఉద్యోగులను నిలుపుకోవచ్చు అని చెప్పడం గొప్ప విషయం. గమనించండి, చాలా కంపెనీలు బతకలేకపోతే వారు చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ఎక్కువ మందిని రిడెండాంట్ చేస్తారు. ఒక కంపెనీ మీకు ఆ సాఫ్ట్‌వేర్‌ను ఇచ్చి మీరు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? అలాగే మీ మంచి ఉద్యోగిని ఉంచుకోండి. మార్కెట్‌ను పొందండి. అదే విధంగా నేను దీన్ని చూస్తున్నాను. మీకు తెలుసా, నేను దీనిని వ్యాపార దృష్టికోణంలో చూస్తున్నాను. ఈఎస్ బఫారా ఏమి చేయగలడు? ఈ కంపెనీ ఇతరులకు ఏమి చేయగలదు అన్నదాన్ని చూస్తున్నాను. మరియు నాలాంటి సాధారణ ప్రజలకు, మనకు వ్యాపారాలు లేవు, అయినా నేను ఉపయోగించగల కొన్ని విషయాలు ఉన్నాయి. నేను కూడా వ్యాపారవేత్తగా మారి అక్కడికి వెళ్లి చూడవచ్చు. ఇది ఉద్యోగాలను సృష్టిస్తుంది. మీకు తెలుసా, ఇలాంటి కంపెనీలు కొన్నిసార్లు ఉద్యోగాలను సృష్టిస్తాయి. మీరు చూడవచ్చు. మీకు తెలుసా, మనం మాట్లాడుకునే విధంగా. ఉదాహరణకు, మనం ఇతర కంపెనీలకు సూచన ఇవ్వగలము. వారు డేటా సెంటర్లు కలిగి ఉన్నప్పుడు. మీకు తెలుసా, మీరు డేటా సెంటర్లు కలిగి ఉన్నప్పుడు మీరు అడ్మినిస్ట్రేటర్లను అవసరం పడతారు. వారు ఆ సేవలను మరో కంపెనీకి నిర్వహించాలి. జనం ఎందుకు AWS నేర్చుకుంటున్నారు? జనం ఎందుకు అజూర్ నేర్చుకుంటున్నారు? అందుకే మీరు అజూర్ ప్రొఫెషనల్ అవుతారు. ఎందుకంటే కంపెనీ చేయలేరు. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ ఆ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మిస్తే, అంటే వారు డేటా సెంటర్‌ను నిర్మించి అందులో అడ్మిన్ గైడ్లను ఉంచితే, దాన్ని నేర్చుకోవాల్సిన వారు ఉంటారు. తద్వారా వారు ఇతర కంపెనీలకు సహాయం చేయగలరు. ఇది ఎలా ప్రోగ్రామ్ చేస్తారు? ఎలా నడుపుతాం? ఈ డేటా సెంటర్, ఈ సిస్టమ్ మీ కంపెనీలో ఎలా నడిపించవచ్చు? మీ డేటాను ఎలా రక్షించగలం? అన్నింటినీ ఎలా మానిటర్ చేయగలం అని చెప్పడానికి. అందుకే జనం బయటికి వెళ్లి అజూర్ ప్రొఫెషనల్స్ సర్టిఫైడ్, అలాగే AWS సర్టిఫైడ్ అవుతున్నారు.
ఇప్పుడు ఏమైంది? ఎవరైనా డేటా సెంటర్ నిర్మిస్తే వారు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తారు. ఒక కంపెనీ అదే పనిని ఇంకా మంచి ధరకు చేసి వేరే కోణంలో ఉద్యోగాలను సృష్టిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఇది కేవలం సాఫ్ట్‌వేర్ గురించే కాదు. ఈ కంపెనీ సృష్టించే అవకాశాలు చాలా పెద్దవి. మీకు తెలుసా? ఇది ప్రత్యక్షంగా మిస్టర్ యష్ బఫారా కంపెనీ నుంచి కాకుండా, ఆ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే ఇతర కంపెనీల ద్వారా పరోక్ష అవకాశాలు వస్తాయి. వారు ఎవరో అవసరం ఆ సాఫ్ట్‌వేర్ నేర్చుకుని వారి ప్లాట్‌ఫారమ్‌పై అడ్మినిస్టర్ చేయగలవారిని కావాలి. అది అంటే అదే పరోక్షంగా ఉద్యోగం, పరోక్ష ఉపాధి. ఒక కంపెనీ ఎక్కడో పరోక్ష ఉపాధిని సృష్టించింది. కాబట్టి చూడు, ఈ విషయంపై మనం ఇంకా మాట్లాడుతూనే ఉండొచ్చు. అవును, ఖచ్చితంగా. ఇక్కడ చెప్పడానికి చాలా ఉంది. ఎందుకంటే ఇది నిజమే కదా. చాలా విషయాలు జరుగుతున్నాయి. మీరు మాట్లాడుతుంటే నేను నిలిపేయకుండా నేను రాస్తూనే ఉన్నాను. ఎందుకంటే నా మనసులో ఎన్నో వస్తున్నాయి. మనం లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఆ లక్ష్యం ఏమిటంటే అష్ యొక్క మిషన్, ఈ వ్యాపారానికి ఉన్న ఉద్దేశ్యం రైసు డియట్రే అంటే సమస్యలకు పరిష్కారం చూపడం, సమస్యలను పరిష్కరించడం కదా. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అంటే సాఫ్ట్వేర్ కు సులభంగా ప్రాప్తి కల్పించడం. కాలిన్స్ చెప్పినట్లుగా పరిష్కారం అంటే ఎవరికైనా కొత్త వ్యాపారం ప్రారంభించడంలో సహాయపడటం, లేదా కూలిపోయిన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడంలో సహాయపడటం, లేదా కూలిపోతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించడంలో సహాయపడటం కావచ్చు. ఇప్పటికే బాగా నడుస్తున్న వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడం కూడా. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ ఇంకొంత మెరుగుదల కోరుకుంటారు. ప్రజలు ప్రతిరోజు మెరుగుపడాలని కోరుకుంటారు. కానీ అస్ దీన్ని తక్కువ ధరలో అందిస్తున్నాడు తెలుసా? నేను ఆశ్చర్యపోతున్నాను. నీవు మానవతా దృష్టికోణానికి నేరుగా సంబంధించిన విషయాన్ని తాకినప్పుడు నాకు నేరుగా గుర్తుకు వస్తాడు. ఎందుకంటే నీవు అడిగిన ప్రశ్న అది ఇలా ఉంది. అతని మనసులో సాఫ్ట్వేర్ కు ప్రాప్తి లేకపోవడం వల్ల ప్రజలు ఎందుకు బాధపడాలి అని. అది నిజమే తెలుసా? ఎందుకంటే నేను గ్లోబల్ మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాను. నీవు చెప్పినట్లే కాలిన్స్, నా ఊరిలో నేను వచ్చిన స్వగ్రామంలో మాకు అత్యంత ప్రామాణికమైన ఆఫ్రికన్ బ్లాక్ సబ్బు ఉంది. అది నేరుగా పాము గింజలతో తయారు చేస్తారు. బ్లాక్ కలర్ లో చాలా మంచి సబ్బు. బ్లాక్ సబ్బు ఎంత ముఖ్యమో నాకు పాశ్చాత్య దేశాలకు వచ్చే వరకు తెలియలేదు కదా. మన వాళ్ళు దాన్ని ఎంత ధరకు అమ్ముతారు. కానీ అది మొత్తం ప్రపంచానికి సేవ చేసే ఒక మార్కెట్. వాళ్ళు దాన్ని అక్కడే ఉంచుతున్నారు. కానీ మిస్టర్ బఫారా అంటారు, నేను ఇక్కడ నువ్వు సులభంగా క్లిక్ చేసి దాని ఫోటోను పెట్టవచ్చు. బ్లాక్ సబ్బు, షియా బట్టర్, ఇవి పొందడానికి దూరాల నుంచి ప్రయాణించేవారు ఉన్నారు. మన దగ్గర ఉన్న వాటికి నేను ఉదాహరణగా చెప్పాను. కానీ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రజలు కోరుకునే ప్రత్యేకమైనదేదో ఉంటుంది. ప్రపంచం మరోవైపున ఉన్నవారికైనా కావచ్చు. ఇది సులభమే. ఈ రోజుల్లో ఇది చాలా సులభం. ఎందుకంటే ఆ ప్లాట్ఫారం ఉంది. నాకు డబ్బు ఉంది. నాకు అవసరం. నేను బాగుంటానని అనిపించుకోవాలనుకుంటున్నాను. ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటాను. చాలా మంది పనులు చేయాలనుకుంటారు. కానీ వారిని దూరం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పరిమితం చేయబడుతున్నారు. అష్ అంటారు, వినండి, ఇది సులభంగా ఉండొచ్చు. అందరికీ అందుబాటులో ఉండొచ్చు. ఇందులో భాగమవ్వాలనుకునే ఎవరికైనా ఇది ఓపెన్ గా ఉండొచ్చు. ఇంకా మనం ఏమి చెప్పాలి? ఇది మొత్తం ఒక మిషన్ లాంటిది. ఇది అద్భుతమైనది. దీని విలువ చెప్పలేనిది కదా. కాబట్టి దీనికి ఎప్పుడూ ఉత్సాహపడని వారు, డబ్బు గురించే ఆలోచించేవారు, వారు డబ్బు ఆధారితమైన వ్యక్తులు. అష్ డబ్బు గురించి మాట్లాడరు. కానీ మీరు అనుకుంటున్నది ఏమిటంటే ఆయన ఏమి చేస్తున్నారు? మీరు డబ్బు సంపాదించడానికి మార్గాన్ని ఆయన సరిచేస్తున్నారు. కానీ అది ఆయన పని కాదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను వారికి విలువ ఇస్తే, ఒక సమస్యను పరిష్కరిస్తే, అవసరాన్ని తీర్చితే డబ్బు వెనకనే వస్తుంది కదా. డబ్బు వెనకనే వస్తుంది. ఎందుకంటే కాలిన్స్, నీకు గుర్తుందా మనం చేసేవాళ్ళం? నాకు అనిపిస్తుంది అది మనం ప్రజలకు మైగ్రేట్ చేయడంలో సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న రోజులలో జరిగింది. ఓఎస్ కి అక్కడికి ఈ వ్యక్తి ఒక ఐటీ ఇంజనీర్. ఆయన ఒక వెబినార్ లో మమ్మల్ని సందర్శించారు. ఆయన ఓఓ కనెక్ట్ గురించి చాలా ప్రేరేపించే ప్రశ్న అడిగారు. అది నన్ను కొంత అసహనానికి గురి చేసింది. కానీ ఆ రోజు థమ్స్ అప్. ఆ రోజు నువ్వు నన్ను శాంతింపజేశావు కాబట్టి ఇప్పుడు నీకు హగ్ ఇస్తున్నాను. నీకు ఇది మొదటిసారి అయినా నిన్ను శాంతింపజేయడంలో ఎప్పుడూ నేను ముందుంటాను.
కోపంగా ఉన్నాను. అప్పుడు నువ్వు నాతో, సిస్టర్ కంఫర్ట్, ఆగు, 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 ఆగు. నేను ఈ విషయాన్ని చూసుకుంటాను అని చెప్పాము. అతను ఆశిస్తూ వస్తున్నట్టు అనిపించింది. ఇదేనా మీరు? మీరు అంత హడావుడి చేస్తున్న ఓ కనెక్ట్ ఇదేనా? ఆ ఓ కనెక్ట్ ఏమిటో, మనం ఏ స్థాయిలో ఉన్నామో వివరించావు. అది మొదటి విడుదల మాత్రమే. నాకు గుర్తుంది. అది మొదటి విడుదల అని చెప్పారు. కానీ అందులో అంత ప్రాపర్టీ, మనం చూసిన అన్ని విషయాలు ఉన్నాయి. అప్పుడు అతను తల ఊపి, ఆహా ఇప్పుడు అర్థమైంది అన్నాడు. ఎవరైనా ఆ విషయం చెప్పాలి. ఎవరైనా దానికి యాక్సెస్ ఉండాలి. ఎవరైనా, నీకు తెలుసు. అందుకే మన దగ్గర అన్నీ ఉన్నాయి. అర్థం చేసుకో. ఇది సరదాగా, ఉత్సాహంగా ఉంది. మేము సంతోషంగా ఉన్నాం. ఇది ఎంత భాగమో, మనం దీని భాగమవ్వడం వల్ల, ఎందుకంటే మనం ఇంకా చాలా చేయబోతున్నాం. నీకు తెలుసు. అంతగా మనం నిజంగా. అందుకే వారు డ్రైవన్ అంటారు. అది మీ వల్లే నడుస్తోంది. మనకు చెప్పడానికి చాలా ఉంది. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను నన్ను వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. కానీ మీరు అంటే నన్ను కూడా కలుపుకుంటుంది. ఎందుకంటే ఊహించండి, ఇప్పుడు మాట్లాడుతున్నట్టు, సరేనా? అందుకే ఇది మీ వల్ల, మీరు మరియు నేను కలిసి నడుస్తోంది. నీకు తెలుసు. అందుకే ఈ వ్యాపారం, ఇది కేవలం అస్ గురించే కాదు. ఇది కేవలం అస్ గురించే కాదు. కానీ ఇది అస్ గురించే అయినా, మళ్ళీ కాలిన్ చెప్పినట్టు కొన్ని దశలు మొదటి నుండి ప్రారంభమయ్యాయి. మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మీరు ఈ ప్రయాణాన్ని దగ్గరగా అనుసరిస్తూ ఉంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మనందరికీ, మనకు కేవలం అస్ ముఫారే ఎదుర్కొన్న దాని గురించి కొంత అంచనా మాత్రమే ఉంది. మీరు అడిగేవారు, ఇది విలువైనదేనా? అస్ తన కుటుంబానికే ఇది జరిగిందని అనుకున్నా కూడా ప్రశ్న ఇదే ఉండేది. ఇది నిజంగా విలువైనదేనా? కానీ అస్ చెబుతున్నది ఏమిటంటే, ఇది విలువైనదే. ఎందుకంటే ఆయన తన సమయాన్ని, తన కుటుంబ సమయాన్ని, తన వ్యక్తిగత సమయాన్ని, తన నిద్రను, తన నిజాయితీని, అన్నింటినీ, తన పేరు, కుటుంబ పేరును త్యాగం చేస్తున్నాడు. ఇది అంతా ఆయన మీ కోసం త్యాగం చేస్తున్నాడు. కాబట్టి ఇది మొత్తం మీ గురించి, నా గురించి. మీకు తెలుసు. కాబట్టి ఏదైనా జరుగుతున్నది ఈ రోజు సందర్భంలో, ఆ ఉద్దేశ్యం, వారు ఉద్దేశంతో నిర్మిస్తున్నారు. ఇది మొత్తం మీ గురించి, నా గురించి. ముఖ్యంగా మనం వెనుక నిలబడి ఉన్నవాళ్ళం. మేము సిద్ధంగా ఉన్నాం. ఆయనతో ఇంకొక మైలు ముందుకు వెళ్ళడానికి సంతోషంగా ఉన్నాం అని చెప్పేవాళ్ళం. అందుకే ఇది ఒక పాఠం. ఇక్కడ చాలా విద్య జరుగుతోంది. ఇటీవల ఎవరో నన్ను కాల్ చేసి, నీకు తెలుసా, మిస్టర్ ముఫారే వచ్చినప్పటి నుండి ఎంత పెద్ద విప్లవం జరిగింది అని అడిగారు. నేను చాలా మంది పెద్ద పేర్లు ఇక్కడ అక్కడ మానవతా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని చూస్తున్నాను. వారు తమ సాంకేతికతను మార్చుకుంటున్నారు. ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. అంతా అజ్ ముఫారే వచ్చి ప్రజల కళ్ళను తెరిచినందుకు మీకు తెలుసు. కానీ ఇందులో మధురమైన విషయం ఏమిటంటే, ఆయన ఇక్కడ వచ్చి చెప్పిన దానిలో కొంత భాగాన్ని ప్రజలు దొంగిలించవచ్చు, చెప్పవచ్చు. ఆయన మనకు ఇప్పటికే చూపిన దానిలో కొంత భాగాన్ని ప్రజలు తీసుకోవచ్చు. కానీ మీ దగ్గర అసలు బ్లూ ప్రింట్ లేదు. మీకు ఆ ఆలోచన లేదు. ఈ మనిషి ఏమి ఆలోచిస్తున్నాడో మీకు తెలియదు. అందువల్ల ఆయన మనసులో ఉన్నది, ఆయన కల ఏదైనా, మీరు ఏం చేసినా అది ఆయనదే గుర్తుగా మిగిలిపోతుంది. అందువల్ల మమ్మల్ని చూస్తున్న ఎవరో అయినా, మీరు కొత్తవారైతే వెళ్ళిపోకండి. ఎందుకంటే ఇది మీ కోసమే. ఈ వేదికపై ఎప్పుడూ కళ్ళు పెట్టండి. మేము కొంతమంది ఇక్కడ అక్కడ దీనిపై చర్చిస్తున్నాం. అస్ మమ్మల్ని ఇలా చేయమని అడగలేదు. మేము చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా. మేము చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మేము చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటే, మీ జీవితాన్ని మార్చడానికి, మీ వ్యాపారాన్ని మార్చడానికి, ఆ ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించడానికి ఇలాంటి దేనినైనా మీరు వెతుకుతున్నారని మేము భావిస్తున్నాం. అది రాబోతుంది, ఖచ్చితంగా చేరుకుంటుంది. బ్రో కాలిన్స్, నన్ను ఆపాలి, కానీ ఇతరులను ఆపడంలో నేను బాగా ఉన్నాను. కాబట్టి నిన్ను వెళ్ళనిస్తాను. అవును. అయితే నిజం ఏమిటంటే, కంఫర్ట్, నువ్వు చాలా మంచి పాయింట్ ను ఎంచుకున్నావు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఆందోళన చెందుతారు. అసలు విషయం ఏమిటంటే, వారు మొదటి భాగాన్ని, కొంతమంది ఓ కనెక్ట్ మరియు ఇతర విషయాలను చూశారు. అందుకే వారు శ్రద్ధగా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు నిజంగా వారు దాన్ని చూస్తున్న వారిని చూసినప్పుడు తర్వాత బయట ఉన్న ఇతర విషయాలను చూస్తారు. ఉదాహరణకు, సరే ఉను చూస్తారు. వావ్, సరే ఆ జూమ్ కూడా అదే చేస్తోంది. అది నిజంగా బాగుంది. కాబట్టే ఇది మిస్టర్ అష్ ముఫారే ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని వారు శ్రద్ధగా గమనిస్తున్నారని చూపిస్తుంది. అవును. వారు గుర్తుంచుకోవాలి, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది.
మీరు ఈ ప్రయాణంలో లేకపోతే జూమ్ ఏదైనా కొత్త దాన్ని తీసుకువస్తే ఏమవుతుంది? ఎవరైనా వెనుక నుంచి వేరే దాన్ని ప్రయత్నిస్తున్నారని మీకు తెలియదు కూడా. కాబట్టి మీరు ప్రయత్నించి ఏదైనా చూస్తే అది పరిపూర్ణమని అర్థం కాదు. వారు ప్రయత్నించవచ్చు, ఎందుకంటే వారు మార్కెట్ షేర్ పొందాలని కోరుకుంటున్నారు. ఇతర కంపెనీ చేతులు మడిచేసుకుని కూర్చుని ఇదంతా అయిపోయిందని అనుకుంటుందని ఆశించకండి. అది అబద్ధం. ఇది ఎప్పుడూ ముగియదు. ఎందుకంటే గుర్తుంచుకోండి, అదే తప్పు నోకియా చేసింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కి ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారు కనుమరుగయ్యారు. వారు మొత్తం మార్కెట్ షేర్ కోల్పోయారు. మీకు తెలుసా, వారు అప్పుడు 95% మార్కెట్ షేర్‌తో అతిపెద్దవారు. అప్పుడు యాపిల్ అనే పేరు కూడా లేదు. యాపిల్‌కు అవకాశం కూడా లేదు. కానీ యాపిల్ లోపాన్ని గమనించింది. వారు చెప్పారు, మీకు తెలుసా, వారు ఫోన్‌ను, బటన్‌ను, అనలాగ్‌ను ఉపయోగిస్తున్నారు. యాపిల్ చెప్పింది, మీకు తెలుసా, మేము డిజిటల్‌కి వెళ్తాం. వారు అన్నీ ఆటోమేట్ చేస్తారు. కాబట్టి మీకు అవసరం ఉండదు. మీరు ఆ ఫోన్‌ను కీబోర్డ్‌లా ఉండే బటన్‌తో అవసరం లేదు. మీ దగ్గర కీ లేకుండా సాధారణ స్క్రీన్ ఉంటే అందులో మీరు అన్నింటినీ టాప్ చేయగలిగితే ఎలా ఉంటుంది? వారు మరిన్ని అప్లికేషన్లు, వేర్వేరు అప్లికేషన్లు, వినియోగదారులకు సులభంగా ఉపయోగించదగిన అప్లికేషన్లు తయారు చేశారు. అలా వారు నోకియాను ఓడించారు. అప్పుడు ఏమైంది? అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు రావడం మొదలయ్యింది. బ్లాక్‌బెర్రీ ఎక్కడ ఉంది? మనం ఇక్కడ బ్లాక్‌బెర్రీ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. అవి ఉంది కానీ కనిపించకుండా పోయింది. ఇవే విషయాలు. కాబట్టి నిద్రపోతున్నాడని అనుకోకండి. ఎందుకంటే మీరు నిన్న వచ్చిన పాపప్‌ను చూస్తే అందులో ఇలా ఉంది: ప్రతిరోజు మరిన్ని మంచి వార్తలు, మరిన్ని ఆధారాలు వస్తున్నాయి. మనం సరైన దారిలో ఉన్నామని. ఆయన ఒక ప్రకటన చేశారు. అది నేను ఎక్కడో పెట్టాను. ఆయన చెప్పారు, మేము ఒకే చోట నిలబడిపోలేదు. మేము వెనక్కి వెళ్ళడం లేదు. అలాగే మేము ఖచ్చితంగా వదిలిపెట్టడం లేదు. అందువల్ల కంపెనీ ఒకే చోట నిలబడిపోలేదు. వారు మనం వారు వెనక్కి వెళ్ళడం లేదు. అంటే వెనుకబడిపోవడం లేదు. మరియు ఖచ్చితంగా మిస్టర్ అష్ బఫారా మరియు కంపెనీ వదిలిపెట్టడం లేదు. దీని అర్థం వారు నిరంతరం పనిచేస్తున్నారు. మనకు అది కనిపించకపోయినా వారు నిరంతరం పనిచేస్తున్నారు. తెలుసా, కొన్నిసార్లు ఒక మాట ఉంది. వారు అంటారు, ఒక మంచి మార్గదర్శి కంఫర్ట్. ఒక మంచి మార్గదర్శి మొత్తం మ్యాప్ చూపడు, కేవలం తదుపరి అడుగు మాత్రమే చూపుతాడు. కాబట్టి మీరు మంచి మార్గదర్శిని పట్టుకుని ఉంటే మీరు మొత్తం మ్యాప్ చూడలేరు. కానీ ఆయన నిన్ను తదుపరి అడుగుకు మాత్రమే తీసుకెళ్తాడు. అందువల్ల మనం ఇప్పుడు ఉన్న స్థితిలో నీకు ఏమి జరుగుతుందో తెలియకపోయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిజం ఏమిటంటే వారు వెనుకపడ్డ పనిలో ఉన్నారు. కంపెనీ పని చేస్తోంది. కంపెనీ ఎక్కడ ఉందో నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమందికి తెలుసు ఐఫోన్ డెవలప్మెంట్ హౌస్ ఎక్కడ ఉంది? సాఫ్ట్వేర్ వారు అన్నీ ఎక్కడ నిర్మిస్తున్నారు? వారు అప్లికేషన్ ఎక్కడ నిర్మిస్తున్నారు? మనకు తెలియదు. మనకు కనిపించేది ఒక్కటే, బాంబ్. మరుసటి రోజు వారు దాన్ని విడుదల చేస్తారు. కొత్త ఐఫోన్ వచ్చేసింది. మనలో ఎంతమందికి ఆ కంపెనీలను, ఇంతకైనా సామ్సంగ్ అయినా ఫోన్ ఎక్కడ నిర్మిస్తున్నారు అనేది చూసిన అనుభవం ఉంది? లేదు. బహుశా నీవు మార్గమధ్యంలో ఏదైనా ఇంజనీర్ తో కలిసి పని చేస్తుండవచ్చు. కానీ అతను నీ ఫోన్ను నిర్మిస్తున్న ఇంజనీర్ అని కూడా నీకు తెలియదు కదా. అందుకే ఇది ఇలానే ఉంటుంది. ఎవరు అన్నీ తీసుకుని బయట పెట్టరు. నువ్వు చూడాల్సింది తుది ఉత్పత్తి మాత్రమే. మిస్టర్ యష్ బఫారా అక్కడ ఉన్నారా? అవును. ఆయన నిర్మిస్తున్నారా? అవును. మనము తుది ఉత్పత్తిని చూడబోతున్నామా? అవును. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఇది ఆయన కల. ఇది నా కల కాదు. ఇది కంఫర్ట్ కల కాదు. ఇది యష్ బఫారా కల. ఇది ఆయన దృష్టి. దృష్టివంతులు చాలా అరుదు. ఎవరు కలలు, దృష్టి కలవారు ఉంటే కంఫర్ట్ వాళ్ళు పని చేయడానికి వెళ్ళి దాన్ని సాకారం చేస్తారు. కరెక్ట్. మనలో చాలా మందికి కలలు ఉంటాయి, కానీ అక్కడే ఆగిపోతాయి. మనం చర్య తీసుకోము. ఆయన కలలు కనేవాడు తెలుసా, మరియు చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ చర్య ఏమిటి? మన జీవితాలను మెరుగుపరచడం, మానవత్వాన్ని మార్చడం. ఎందుకంటే అదే ఆయన చేయాలనుకుంటున్నది. కానీ ఏమిటంటే ఎలా? ఎందుకంటే మొదటగా మీరు కలలు కనేటప్పుడు కంఫర్ట్ మీరు అడుగుతారు, నేను ఎలా చేయగలను? దానికి దారితీసే దశలు ఏమిటి?
నా కలను నెరవేర్చడానికి నేను ఏమి చేయాలి? అది ఫార్మ్‌కి వెళ్లి పెద్ద భూమిని కొనుగోలు చేసి, వ్యవసాయం చేసి, ఆహారం ఉత్పత్తి చేసి, అమ్మి ఇంకేదైనా చేయడమా? లేదా చిన్నదాన్ని ప్రారంభించడమా? తెలుసా, ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. కానీ మనలో ఎంతమంది ముందుకు వెళ్లి, నా చెమటను, రక్తాన్ని ఆ కలను నెరవేర్చడానికి ప్రయత్నిద్దామంటారు? మిస్టర్ రష్ బఫారా తన చర్య తీసుకున్నారు మరియు ఆయన చేస్తున్నదే చేస్తున్నారు. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన కోసం, టెక్ టీమ్ కోసం ప్రార్థించడమే. తెలుసా, మిస్టర్ రష్ బఫారా చుట్టూ ఉన్నవారు, ఆయనతో కలిసి ఈ భారీ కంపెనీని నిర్మించడంలో పనిచేస్తున్న వారందరికీ మనం ప్రార్థించాలి. చివరికి మనం తుది ఉత్పత్తిని చూస్తాం. అది కేవలం కిందికి వెళ్ళడమే మిగిలింది. మీకు ఇది నిజంగా ఇష్టమైతే, మీరు దీంతో సంతోషంగా ఉంటే, వాళ్ళ కోసం ప్రార్థించడం కొనసాగించడమే. ఎందుకంటే దృష్టికోణం ఉన్నవారు చాలా అరుదు. స్టీవ్ జాబ్ ఎక్కడ ఉన్నారు? స్టీవ్ జాబ్, మనమిప్పుడు ఆపిల్ వాడుతున్నాం, కానీ స్టీవ్ జాబ్ ఎక్కడ? అది ఆయన కల, ప్రపంచంలోనే ఉత్తమమైన ఫోన్ తయారు చేయాలని. ఇదిగో వాళ్ళు దీన్ని వాడుతున్నారు. కానీ స్టీవ్ జాబ్ ఇప్పుడు ఎక్కడ? అలాంటి వారు ఎక్కడ ఉన్నారు? మీరు చూడండి, ఈ హైటెక్ కంపెనీలన్నింటినీ చూసినా తెలుసు కదా, వాళ్ళలో కొంతమంది ఇక లేరు, కానీ వారు శాశ్వతమైన వారసత్వాన్ని వదిలిపెట్టారు. మనమిప్పుడు వాడుతున్న దీపం వల్ల మనం చూడగలుగుతున్నాం. ఆ లైట్‌ను కనుగొన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? తెలుసు కదా. ఇలాంటి వారు నిజంగా చాలా అరుదు. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. కొంతమంది ఉంటారు, దేవుడు వారిని ఈ భూమిపై ప్రత్యేకమైన బాధ్యత కోసం పంపిస్తాడు. కానీ కొన్నిసార్లు మనం మన కళ్ళతో చూస్తూ, ఈ వ్యక్తులు మానవాళి కోసం ఏదో చేయడానికి నియమించబడ్డారని తెలియకపోవచ్చు. మిస్టర్ రష్ బఫారా అలాంటి వారిలో ఒకరు. మనము ఆయనపై ఎంత రాళ్లు వేసినా తెలుసు కదా. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం కాకపోతే కంఫర్ట్ ఏమవుతుందో వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ పేరు కోసం, డబ్బు కోసం మాత్రమే చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, నేను ఈ వ్యక్తిని ఎందుకు తీసుకురావాలి? ఈ వ్యక్తి నాకు తలనొప్పి ఇస్తున్నాడు. అవును. ఆ వ్యక్తిని వదిలేసి ముందుకు పోతారు. కానీ ఈ ప్రత్యేకమైన మిషన్ దేవుని సంకల్పంతో జరిగింది. అందుకే మిస్టర్ అష్బా ఆ పిలుపును స్వీకరించారు. జరుగుతున్నదేమైనా పట్టించుకోకుండా ఆయన చేస్తున్నాడు. ఆయన పూర్తిగా దృష్టి పెట్టింది జీవితాలను మెరుగ్గా మార్చే ఏదో ఒకటి తీసుకురావాలని. అయితే కంఫర్ట్ మీరు తీసుకోండి. అవును, నాకు తెలుసు. నాకు తెలుసు. మేము ఇంకా మాట్లాడుతూనే ఉండగలం. రాత్రంతా మాట్లాడవచ్చు. చెప్పడానికి ఎప్పుడూ తక్కువ పడదు. ఎందుకంటే ఈ మొత్తం దృష్టి ప్రపంచాన్ని మొత్తం కప్పేసింది. అవును, మీకు తెలుసు. కాబట్టి చిన్న పట్టణాల నుండి ప్రపంచ ప్రఖ్యాత నగరాల వరకు ఈ వేదిక ఎవరికైనా తలుపులు తెరుస్తోంది. మీరు ఇందులో భాగం కావాలని సంతోషంగా ఉంటే చాలు. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు. ఇది ఒక ఉద్యమం అని మీకు తెలుసు. మేము దీన్ని మళ్ళీ చెప్పవచ్చు. మరియు ఇది మీతో పాటు ఎదగడానికి రూపొందించబడింది అని మీకు తెలుసు.